ఎటు చూసినా భూకబ్జాలు, ఇసుక, గ్రావెల్ మాఫియా, దాడులు, దౌర్జన్యాలు. ఇవి ఈ 5 ఏళ్ల పాలనలో ఒంగోలులో నెలకొన్న పరిస్థితులు. ఎన్నికల్లో కూటమి తరపున దామచర్ల జనార్దన్, వైకాపా నుంచి బాలినేని శ్రీనివాసులరెడ్డి తలపడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధిని ఆయుధంగా మలుచుకుంటూ తెలుగుదేశం అభ్యర్థి ప్రజల్లోకి తీసుకెళ్తుంటే వైకాపా అభ్యర్థి బాలినేనికి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. వ్యవస్థలు గుప్పిట్లో పెట్టుకోవడం, ఆర్థిక వనరులనే బలాలుగా భావిస్తున్నారు. ఈసారి ఎన్నికలు వైకాపా అవినీతి, తెలుగుదేశం అభివృద్ధి మధ్య జరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యాపారాలు, గ్రానైట్ పరిశ్రమ, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఒంగోలు నియోజకవర్గం పరిధిలో 2,37,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో 1,76,000 ఓట్లు ఉండగా, కొత్తపట్నం మండలంలో 40,000, ఒంగోలు గ్రామీణంలో 20,000 ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్పై వైకాపా అభ్యర్థి బాలినేని 22,000 ఓట్లతో గెలుపొందారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్ సుదీర్ఘ కాలంగా ఉన్న అనేక సమస్యలను 5 ఏళ్ల వ్యవధిలోనే పరిష్కరించారు. 5 వంతెనలు నిర్మించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు. డివైడర్లు, సెంటర్ లైటింగ్, కొత్తపట్నం వైపు డబుల్ రోడ్డు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదు. ఈయన హయాంలో సిమెంట్ రోడ్లు, పాత పార్కులకు మరమ్మతులు చేయడం మినహా పెద్దగా ప్రగతి లేదు. బాలినేని 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసినా సొంత నియోజకవర్గానికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఐదేళ్లు దాటినా తాగునీటి సమస్య పరిష్కరించుకోలేకపోయారు బాలినేని. ఇప్పటికీ 4 రోజులకొకసారి నీటి సరఫరా చేసే దుస్థితి. 6,000 టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా లబ్దిదారులను మభ్యపెట్టారు. ఎర్రజర్ల వద్ద 23,000 మందికి పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పి కొండ ప్రాంతాన్ని చదును చేయడానికి, లేఅవుట్ వేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోర్టు వివాదమున్న భూమిని ఇళ్ల పట్టాలకు కేటాయించడంపై కోర్టు అభ్యంతరం చెప్పడంతో ఆ నిధులన్నీ వృధా అయ్యాయి. మళ్లీ ఎన్నికల ముందు హడావిడిగా అగ్రహారం ప్రాంతంలో భూసేకరణ చేపట్టి కొందరికే పట్టాలిచ్చారు. ఇలా అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా బాలినేని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఒంగోలులో విలువైన స్థలం కనిపిస్తే నకిలీ పట్టాలు, రిజిస్ట్రేషన్లు, స్టాంపులతో ఆక్రమించుకున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకి దిగిపోతారు. ఎంతో కొంతకు విక్రయించేసి వివాదాన్ని ముగించాలని బాధితులను బెదిరించి కారు చౌకగా భూములు కొట్టేశారనే ఆరోపణలు లేకపోలేదు. భూదందాపై ప్రభుత్వం సిట్వేసినా సభ్యులుగా వైకాపాకు అనుకూలంగా ఉన్నవారినే నియమించడంతో దర్యాప్తు కూడా నీరుగారింది. బాలినేని తనయుడితో పాటు వియ్యంకుడు పెత్తనం పెరిగి గొడవలు, వివాదాలకు ఆస్కారమిచ్చారనే విమర్శలున్నాయి. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి అరాచకానికి పరాకాష్ట. ఓ బ్యాచ్ను వెంటేసుకుని అడ్డొచ్చిన వారిపై దాడులు చేస్తుంటాడు. బాలినేని తీరు మార్చుకోవాలని సలహా ఇచ్చినందుకు సుబ్బారావు గుప్తా అనే వైకాపా నాయకుడిపై తీవ్రంగా దాడి చేసి దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే మూకుమ్మడి దాడి చేయడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టించడం వంటి అకృత్యాలు ఈ 5 ఏళ్లలో కోకొల్లలు. ఇలాంటి ఘటనలు బాలినేనికి తీవ్ర ప్రతికూలంగా మారాయి. ఈ క్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలను ఆకట్టుకునేందుకు డబ్బును ఎరగా చూపుతున్నారు. బాలినేని లెక్కలేనంత డబ్బును వెదజల్లుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం తరపున బరిలోకి దిగిన దామచర్ల జనార్దన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్లమెంటు అభ్యర్థిగా బాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉండడం వల్ల ఈయనకు కలిసొచ్చే అంశం. సంప్రదాయ ఓట్లతో పాటు మాగుంట వర్గానికి చెందిన ఓటింగ్ కూడా కూటమికే పడుతుందని అంచనా. దీనికి తోడు జనసేన ఓటింగ్ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశానికి బదలాయింపు జరుగుతుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడుండే అతను 5 ఏళ్లు ఆడుకొని లాస్ట్ 3 నెలలు వచ్చి పట్టాలు ఇస్తాను, చీరలు ఇస్తాను, బట్టలు ఇస్తాను అనేది కాదు. అవి కూడా ఫేక్ పట్టాలు, దొంగ పట్టాలు ఇచ్చాడు. రైతుల దగ్గర రిజిస్ట్రేషన్ కూడా కాకుండా రైతులకు నువ్వు ఏ విధంగా పట్టాలు ఇస్తావు, అలాంటిది చెప్పి ఇతను అబద్ధాలు కూరైపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మనం ఏదైతే చేసామో 5 తప్పితే ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఏం చేయలేకపోయారు.
మళ్ళా రేపు తెలుగుదేశం వస్తే ఖచ్చితంగా కూడా మిగతాది ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పాం. ఈరోజు మళ్ళా 24 ఎన్నికలకి మళ్ళీ దామచర్ల జనార్దన్ గారిని కూటమి అభ్యర్థిగా గెలిపించుకుంటామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెజారిటీ జనార్దన్ గారికి ఎంత వచ్చిద్దనేది ఒంగోలు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కానీ జనార్దన్ గారి గెలుపు ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే ఏ డివిజన్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జనార్దన్ గారికి కూటమికి సంబంధించినటువంటి నాయకులకి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేసే విధంగా ఒంగోలులో కూడా బాలినేని పట్టినటువంటి శనిని పంపించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తుంది. ఈ 5 ఏళ్లు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ చొరవ చూపలేదు. విసుగు చెందిన చాలా మంది వైకాపా నాయకులు, 5 కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశంలో చేరిపోయారు. మంత్రిగా వైకాపాలో కీలక పాత్ర పోషించిన బాలినేనికి ఈసారి ఎదురుగాలి తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.